అందరికీ నమస్తే. ఏంది సావిత్రి ముఖం ఇట్లా పెట్టుకుందాం చూస్తుండ్రా? మరి వెంకయ్య నాయుడు సారు స్మార్ట్ సిటీలను సెలెక్ట్ చేసిండు కదా, అందులో మన తెలంగాణలోకి వెళ్ళి ఒక్కడు కూడా రాలే. మళ్ళీ ఇంకో పని తీస్తారట. మరి అప్పుడన్నా వస్తుందో రాదో చూద్దాం, కానీ మీరు ఎట్లని చూడండి. విశ్వనగరం వివరించిన సీఎం సారు ఎన్నడో చేసిండట చంద్రాలు సారు. అబ్బ పువ్వ తిన్న పెద్దలు తినుకుంటా చెప్పిండు సుద్దులు. మస్తు తగ్గిందట మన అవినీతి, ఎలిగిపోతున్నది దేశం ఖ్యాతి. మళ్ళా సుస్తైన మప్లర్ మనిషి పాపం అనిపించింది గీ వార్త తెలిసి. కొత్తేశం కట్టిన సత్తి ప్రాచీన వైదిక ఋషులు ఈ గడ్డమును మధురభావంగా భావించినారు. నేను దీనిని ఆరోగ్యంగా భావిస్తున్నాను. రంగు బయట పెడుతున్న మంగ్లీ కందిలోని రంగే కలర్ తోనే వచ్చింది, పుచ్చిన కందే తలతలగా మెరిసింది. పట్నంలో ఎలక్షన్ల ప్రచారం ఎట్లా జరుగుతుందో రోజు చూపిస్తున్నాం కదా. లీడర్ల తీన్మార్ డైలాగులు, తీన్మార్ వేషాలు, ఆటలు పాటలు, అబ్బో మస్తు ఖుషి అవుతుందిలే చూస్తుంటే. మరి ఇన్ని దినాలు చూసింది ఒక ఎత్తు అయితే ఇయ్యాలడి సంది చూసేది ఇంకో ఎత్తు. ఎందుకంటే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేయాలంటే అక్కడ బోర్డంత పని ఉంది. ఇక మాదంతా ఉద్ధరించిన హైదరాబాద్ నగరం నేను ఊడుస్తాను. రోడ్లు అంటే ఎవరు నమ్ముతారు? ఇది ఓట్లు ఎవరికేస్తే ఏమైతుందో ఒక్క మాటలో చెప్పి ఓడిపించిండు. మనం పండ్ల చెట్టు పడితే పండ్లు వస్తాయి, ముండ చెట్టు పెడితే ముందు వస్తాయి. ఇప్పుడు ఏ చెట్టు పెట్టానో బాగా ఆలోచించి పెడితేనే. ఇక గెలిపిస్తే హైదరాబాద్ ని విశ్వనగరం చేస్తామని ఒట్టు పెట్టిండు సీఎం సారు. చాలా మంది విశ్వనగరం అంటే ఏందో అనుకుంటారు కదా, సార్ మొత్తం పూసగుచ్చినట్టు చెప్పిండు. వాషింగ్టన్ డీసీ, డల్లాసు, షాంఘై ఇట్లాంటి అని కొన్ని ఉన్నాయండి. అధునాతనమైనటువంటి ట్రాఫిక్ వ్యవస్థ ఉంటుంది, స్మార్ట్ కార్డ్స్ ఉంటాయి, 24 hours వాటర్ సప్లై ఉంటుంది, 24 hours పవర్ సప్లై ఉంటుంది, ఈ వైఫై లాంటి సౌకర్యం ఉంటుంది. ఆల్ మోడర్న్ ఎమ్యూనిటీస్ అన్ని ప్రజలకు అందుబాటులో వస్తాయి. ఆధునిక హంగులు సౌకర్యాలన్నీ అందుబాటులోకి వస్తాయి. దట్ ఈస్ వాట్ ఈస్ విశ్వనగరం. హైదరాబాద్ లో అడ్డా పెట్టిన ఎవ్వలైనా తెలంగాణ బిడ్డైనట, అందులో ఏం డౌట్ లేదని పుల్లు భరోసా ఇచ్చిండు. ఆనాడు తెలంగాణను ఎవరు వ్యతిరేకిస్తే వాళ్ళని నేను రాక్షసులను మాకు చెప్పిన మాట వాస్తవం. కేసీఆర్ ఎప్పుడు కూడా వెనుకకు ఓడు అని చెప్పిన విషయం. అట్లానే ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన మిత్రులు కావచ్చు, అందరు మా వాళ్ళే. గప్పట్ల కొత్త కొత్త బంగ్లాలు కడతామని చెప్పిండ్రు, మళ్ళా వెనకపోయిండ్రని అనుకుంటున్నాం కానీ అదేం లేదని సాఫ్ సీదా చెప్పేసిండు. 100% సెక్రటేరియట్, కొత్త సెక్రటేరియట్ కట్టబోతున్నాం. బహుశా నాకు తెలిసి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఫౌండేషన్స్ కూడా నేనే వేయబోతా ఉన్నాను. ఇట్లా ఎన్నని చెప్తాం, సారు చెప్పిన అన్ని చెప్పుకుంటా పోతే తీన్మార్ బులెటిన్ కూడా చాలది. ఇక చంద్రాల్ సారు కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ దిక్కు జోరుగా ప్రచారం చేసిండు. ఆంధ్రాలున్నా అమెరికాకు పోయినా హైదరాబాద్ నే గలవరిచ్చేటోడు ఇక హైదరాబాద్కు వస్తే ఊకుంటాడా? హైదరాబాద్ కి ప్రపంచం మొత్తం గుర్తింపు ఎవరి వల్ల వచ్చిందని ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ వల్ల అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఓ సారు, హైదరాబాద్ అంటే సైబరాబాదు హైటెక్ సిటీయే కాదు, ఇంకా మస్తుగుంది. ఇగో గీ తీర్ల ఇద్దరు చంద్రాలు ఇవాళ ప్రచారాన్ని సురువు చేసిండ్రు. నిన్న మా సుజాత ఓ 4 పోటలు పట్టుకొని పోయి ఈయన తెలుసా గీన తెలుసా అని అడిగింది కదా. ఏదో వార్త కోసం పోయింది అని అనుకున్నాం కదా. ఓర్ని లీడర్లను గుర్తుపట్టని వాళ్ళు చాలా మంది ఉన్నారు పట్నంలా. ఇప్పుడు తెలంగాణలో రామారావు సారోళ్ళు అధికారంలో ఉన్నోళ్ళు, ఆంధ్రాలో లోకేశం సారోళ్ళ పార్టీ పవర్లు ఉంది. గీ ముచ్చట తెలివకోగా ఆమె గీళ్ళిద్దరి నడుమ పంచాయతీ పెట్టించింది. ఏం లేదుల్లా, లోకేశం సార్ను చూసి రామారావు సార్ అనుకున్నదట పట్నంలో గామే. చిన్నబాబు ప్రచారంలో తిరుగుతుంటే కారుకు అడ్డం పడి నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎప్పుడు కట్టిస్తావు అని అడిగిందట. ఈ ముచ్చట్ను ఎప్పట్లెక్కనే పిట్టగుట్లే రామారావు సార్ కినవడేటట్టు కూతబెట్టిండు లోకేశం సారు. రామారావు సార్ ఊకుంటాడా? చూసినవా, అధికారంలో ఉన్నోళ్ళే ఇండ్లు కట్టిస్తారని పబ్లిక్ కూడా ఎరక, అందరికి కట్టిస్తాం, మీకు కూడా ఆల్ ది బెస్ట్ అని చెప్పిండు. అయినా సార్లు ఇసోంటి ఇంట్రెస్టింగ్ ముచ్చట్లు ఇంకా పిట్టగుట్ల రాస్తే పబ్లిక్ ఎట్లా తెలుస్తాయి? ఎవరు అధికారంలో ఉన్నారో ఎవరు ప్రతిపక్షంలో ఉన్నారో తెలియని పట్నం పబ్లిక్ ఇక మీ ఇంగ్లీష్ రాతలు చదువుతారు. మీరున్నదే ప్రచారంలో స్పీచులు దంచి కొట్టాలి కానీ నిన్న చూడుండ్రి అన్నదమ్ముల లెక్క ఎంత ముద్దుగా మాట్లాడుకున్నారో.
అమ్మా ఈ సర్ది పాడుగాను మా నాన్న తగ్గుతలేదు కదా, ముక్కుల నుంచి నీళ్లు గారుతున్నా, గొంతు నొప్పి పెడుతున్నా, వార్తలు చదవాల్సి వస్తుంది. కొలువుకు సెలవు పెడదామంటేనేమో కుదరది, యాంకర్ అమ్మ కొలువాయే. ఇక ఇట్లా అయితే కుదరదని ఇంత జిందా తెలిసి మాత్రం సాయిలు వేసుకుందా అయినా తగ్గలే. ఇంత నషం ముక్కులో పెట్టుకున్నా అయినా తగ్గిపాడుగాలే. పాలల్లా మిరియాలు వేసుకొని అయినా పానమంతా కుసకుసనే ఉన్నది. అబ్బా నేను కూడా గీసారి లెక్క గా దవాఖానకు మంచిగా ఉండనిపిస్తుంది. ఢిల్లీలో అడ్డమైన పొగ చేపట్టికే కేజ్రీవాల్ సార్కు మళ్ళా దగ్గుపక్షం పట్టింది. తెంపు లేకుండా దగ్గొస్తున్నది, పెయ్యంతా తీపున్నదని మున్పు లెక్కనే బెంగళూరు పక్కుర్తి దవాఖాన్ల షరీకైండు సీఎం కొలువుకు తాతీలు పెట్టి. ఓ 10-12 రోజులు ఆన్నే ఉండి పానం బాగు చేపించుకుంటాడట. ప్రకృతి దవాఖాన్లో వైద్యం అంటే ఎట్లుంటది అనుకుంటాండ్రు? సూదులు గుచ్చుడు, గోళీలు మింగిపిచ్చుడు అస్సలకే ఉండది. ఎగిల్ వారంగానే లేచి 4-5 కిలోమీటర్లు నడవాలి, అటెంక యోగా చేయాలి. ఆకలైతే పచ్చి కూరగాయల భోజనమే తినాలి. సమరు వస్తువులు నోటికి దూరం పెట్టాలి. పొద్దుకు 4 మాటల కాకరకాయ పసరు తాగాలి. ఇప్పుడు ఇవన్నీ వేస్తుంటూ ఢిల్లీ సీఎం. పోయినేడాది గిట్లనే తెంపులేని దగ్గుతోని మొసమర్రకుంట అయ్యే వరకు ఇదే దవాఖాన్ల షరీకై పానం అల్కా వేసుకున్నాడు. దెబ్బకు దగ్గు పడిచం, షుగర్ గీగర్ అన్ని తోక వీక్నాయి. మప్ల రిప్పేసి తిరిగే అంత హుషారైండు. మళ్ళీ ఇప్పుడు వైద్యం చేయించుకుంటాడు కాబట్టి ఇక 6 ప్యాక్ బాడీతోని బయటికి వస్తుండొచ్చు. ఏమయ్యా కెమెరా కొలువు చేయబట్టి ఎన్నొద్దులైతుంది. నిన్న నా ముఖం ఎంత నల్లగా చూపెట్టిండో మీకు తెలుసా? ఏం పని చేస్తారయ్యా? తీన్మార్ వార్తలు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? ఇక ఎట్లయినా పబ్లిక్ చూస్తుంటే మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తారా? అట్లా చేస్తే కుదరదీడా. తీన్మార్ ముచ్చట్లు దొరకవచ్చుడే కష్టమవుతుందంటే నడిమిట్లా మీతోళ్ళు ఇప్పుడు. సరే ఇప్పటి నుంచి అయినా చక్కగా పని చేయండి, సరేనా? సరే మీరు వార్తలు చూడండి. ఏమన్నంటే తీన్మారోళ్ళు ఊకూకే అన్నారు అని అంటారు కానీ ఖుద్దు మోడీ సారే చెప్పిండు. మంత్రులను ఇంటికి పిలుచుకొని నెత్తులకు సమర్ పెట్టిండట. 2 ఏళ్ళు ఎంజాయ్ చేసింది చాలు, ఇక పబ్లిక్లకు పోయి చెమటలు దిద్దాం అన్నాడట. ఏం చేసినా గీ 2 ఏళ్లనే చేయాలి. ఆఖరి ఏడాది ఎలక్షన్లేనాయే, జర నడువుండ్రి అని కేసుమిండట. పొరకలు బట్టి పోజులు కొట్టించిన స్వచ్ఛ భారత్ పేరంటం సక్సెస్ కాలే. మేక్ ఇన్ ఇండియా పథకం ముంగట్కి పోలే. డిజిటల్ ఇండియా ఎలిగిపోలే. అంతా ఉత్త కథనే అయిందని చెప్పుకొని బాధపడ్డాడట ప్రధాని సారు. పప్పుల ధర లాగబట్టకుంటే మన పప్పులు ఉడకాయి అన్నాడట. జన్ధన్ యోజన కింద పుక్కడికి బ్యాంకు ఖాతాలు తెరిపిస్తుంది. పబ్లిక్ ఏమో నల్లపైకం బాపతి 15-20 లక్షలు ఎప్పుడొస్తాయా అని ఎదురు చూస్తుండ్రు. ఏం చేయాలనో ఏం అర్థమైతలేదని రందిపడ్డాడట. మొన్న ఢిల్లీలా, నిన్న బీహార్లా మన చెట్టుకు పువ్వులే ఉయ్యలే. రేపు తమిళనాడులా, ఎల్లుండి కేరళలనన్నా ఇగురు పెట్టాలి, లేకుంటే అస్సలకే ఎసరస్తుందని మంత్రులకు బరువు బాధ్యతలు యాడ్ చేసిండట. మొత్తానికి 2 ఏళ్ల ఏలుబడి తర్వాత వచ్చే దీనికి మెల్లమెల్లగా అడుగులు పడుతున్నాయి అన్నట్టు. బూస్ట్కు సచిన్ టెండూల్కర్ అంబాసిడర్, పతాంజలికి రామ్దేవ్ బాబా అంబాసిడర్, తెలంగాణకు సానియా మిర్జా అంబాసిడర్. గిట్లనే 5 రూపాయల బువ్వకు కూడా ఓ అంబాసిడర్ దొరికిండు. మున్సిపాలిటీ వాళ్ళు ఏమంటారో తెలియదు, ఆ సారు కూడా ఒప్పుకుంటాడో లేదో తెలియదు. కానీ తీన్మార్ ప్రేక్షకులు కోరుకునేది మాత్రం గీసార్నే. ఎందుకంటే పేదల బువ్వ రుచి చూసిన లీడరు ఇంకెవ్వరు లేరు కాబట్టి. జానారెడ్డి సారు గిన్నె ముంగట పెట్టుకుండు 5 రూపాయలకు ఫుల్ మీల్స్ తెప్పించుకొని తింటున్నాడు. ఇలేకర్లు తింటున్నారు కానీ నువ్వు కానీ సారు. షార్ కమ్మగున్నట్టుంది, ఈసారికే లేవట్టిండు కదా. పట్నంలా జిహెచ్ఎంసీ ఆఫీసర్లు పేదోళ్లకు 5 రూపాయల బువ్వ పెడుతుండ్రు కదా పగటిలి. ఆగో గా అన్నం రుచి చూద్దామని ఆఫీస్కి తెప్పించుకుండు. పెద్దలు జానారెడ్డి గారు, మీరు 5 రూపాయల బువ్వ తింటే ఎట్లా సారు? ఏ ప్యారడైజ్కెళ్ళో బావర్చి నుంచో బిర్యానీ తెప్పించుకోవాలి కానీ అది కూడా కాకపోతే ఆర్డర్ ఇస్తే సన్న బియ్యం బువ్వ, 4 తీర్ల కూరలు, గడ్డ పెరుగు తెచ్చి వడ్డిస్తారు. ఏదో కూలీనాలు చేసేటోళ్ళకి పెట్టే అగ్వ తిండి మీరు తింటే ఎట్లా సారు? ఇక వాళ్ళేం తింటారు? ఏటికి పోరా చేపల దారా, బాయికి పోరా నీళ్ళు దారా, బండాకేసి తోమర మగడా, కొండాకేసి వండర మగడా, చేపలు నాకు షారు నీకురా. అబ్బా మా మంగ్లీ బుడ్డ పరకలు తెచ్చి తోముతున్నట్టున్నది. మంగ్లీ పులుసు పెడుతున్నావా ఏంది? రంగు పోతున్నది, డౌటే లేదు. గివే రంగు పోతున్నది. రంగు అవుడేంది? మంగ్లీ
ఏం తోముతున్నావు అబ్బా? జీడి గింజలు నల్లగా ఉన్నాయని తెల్లగా తలతల మెరవనికి తోముతున్నా. వస్తావా నువ్వు కూడా తోమనికి? అబ్బా నీకు బట్టలు వేసాక ఉతకరాదు కానీ ఇక జీడి గింజలు తెల్లగా చేస్తుందట గిమే. వాషింగ్ కందిలో రంగు, వాషింగ్ కందిలో రంగు, కందిలోని రంగే కలర్ తోనే వచ్చింది, పుచ్చిన కందే తలతలగా మెరిసింది. ఆలుగడ్డ కుర్మ నీ పాటినుడు మా కర్మ కర్మ. ఏం చేస్తున్నావు అంటే గిమే చూడండి పాట పాడుతుంది. వా, ఎలిసిపోయింది రంగు అంతా ఎలిసిపోయింది. అర్రే ఇది నిజంగా ఆ కందిపప్పే, డౌటే లేదు. ఇంట్లో కనిపెట్టేసిన నేను కనిపెట్టేసిన. ఏంటి నువ్వు ఇంతసేపు కందిపప్పు ఉందా అంటున్నావా? ఏమబ్బా నీ వేషాలు? అబ్బా చేపలు అనుకొని నువ్వు సత్తి మెక్కనికి వద్దాం అనుకుంటురా మంచిగా. తీసిన సంఘానికి అధ్యక్షురాలివి నువ్వు మాకు తిండి పెడతావా? పొద్దుగానే రేషన్ దుకాణంకి పోయి కిలో కందిపప్పు తెచ్చుకున్నా. సరే గాని కందిపప్పునేంది శాపం దోమినట్టు దోమినావు? ఇన్నొద్దులు మస్తు పిరమున్నది కదా కందిపప్పు. ఇప్పుడేమో కంటికి కనిపించేటట్టు మంచిగా పసుపు రంగు వేస్తుండ్రు సావిత్రి, చూడు మళ్ళా. ఈనటోడు ఉండాల గాని ఈమానాన్ని ఈగలెత్తుకుపోయినాయని చెప్తావు నువ్వు. కందిపప్పుకు రంగేసేందబ్బా? ఏహే నిజం, పురుగుల పడి పుచ్చిన కందిపప్పు పనికిరాని కందిపప్పునంతా తెచ్చి ఎవ్వరు గుర్తుపట్టకుండా రంగేసి ఇట్లా అమ్ముతుర్రు. అట్లా చేసి తీగల సార్ ఊకుంటాడా? అప్పుడు దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యం చేసి అమ్మినోళ్ళను ఏం చేసిండు? మరి కందిపప్పుకు రంగేసి అమ్మేటోళ్ళని ఏం చేయలేదు ఇప్పటి వరకు. సార్కి ఇంకా తెలియనట్టుంది. తెలిస్తేనా ఈటల సారు ఈత బరిగలతో ఈ సాఫ్ చేస్తాడు. కందిపప్పు కాంట్రాక్టర్లే ఇట్లా చేస్తుండ్రట. మొన్న ఖమ్మంలో వరంగల్లో బయటపడ్డది, అయినా ఎవ్వరు పట్టించుకుంటలేరు. అట్లా కాదు మంగ్లీ, ఇప్పుడు ఎలక్షన్లలా మస్తు బిజీ ఉన్నారు కదా, అది అయిపోగానే వాళ్ళకు ముంత పోగేసి కోదండం వేస్తారు. నువ్వు చూడు ఇంకా. మరి ఇప్పుడు ఏం తిని బతకాలే? లేక అర్ధశట కందిపప్పు తెచ్చిన గిన్నెలో నానబెట్టే వరకు తూట్లు పడ్డది. ఇది కందిపప్పేనా అని ఇట్లా బండ మీద రాగితే మొత్తం కలర్ అంతా వెలిసిపోతుంది. ఈ కాంట్రాక్టర్లకు ఎన్ని మాటలు చెప్పి నింతేనబ్బా. సిగ్గు లేదా అని చిడిగించంటే నల్లగున్నా నాకేం సిగ్గు అని అన్నదట. గాలది కూడా గిట్లనే ఉన్నది. కూర వండుదామంటే నూనె కల్తీ, కారపొడి కల్తీ, బియ్యము కల్తీ, ఇట్లా కందిపప్పును కూడా కల్తీ చేసిండ్రు. ఇంకేం తిని బతకాలే? కల్తీ లేకుంటే కాంట్రాక్టర్లు ఎట్లా బతకాలో చెప్పు? వాళ్ళ పొట్ట మీద కొట్టినట్టు కాదా? కందిపప్పును కల్తీ చేస్తున్న కల్తీ కాంట్రాక్టర్లకు రోజు 3 పూట్ల కందిపప్పే వండి పెట్టాలి, అప్పుడు ఎరకైతది. సతీ ఇవాళ ఏం వార్త తెచ్చినావో దెబ్బ చెప్పు తమ్మి, జనాలు ఎదురు చూస్తుండ్రు. నా గడ్డం మస్తు ఎరుగుతుంది ఇక పొద్దుమికట కల్లా. జనులారా నేను ఎంత చెప్పినా కూడా అంతే మంచిగా ఈనారా మీరు నేను చెప్పేది. అగో తెల్లటి బుంగల జాకెటు ముతక సీరలు కట్టుకొని ముద్దుగా ముచ్చట చెప్పే ఆ స్త్రీయేనా? ఆ స్త్రీనే. ఇస్త్రీ పెట్ట తెచ్చి నీ పేయి మీద నంగి ఇస్త్రీ చేస్తా, ఏమనుకుంటున్నావు? కోపగించకు బాలిక, కొన్ని దినములే బతుకుదురు. కోపము తాపము తగ్గించుకొనుము, నా మీద నీకెందుకంత కోపము? ఓయ్ బాలిక అన్నమంటే కోడికలు తెచ్చి నీ ముక్కులో ఉక్కుతా. అసలు ఏందా అవతారం? ప్రాచీన వైదిక ఋషులు ఈ గడ్డమును మధురభావంగా భావించినారు. నేను దీనిని ఆరోగ్యంగా భావిస్తున్నాను. నా గడ్డాన్ని సుత్తి చాముల వారు, నేను మిమ్మల్ని ఎప్పుడో గుర్తుపట్టి తిని యాక్షనింగ్ చేయకుండా వార్త ఏందో చెప్పు పెద్ద. అక్క మూతికి గడ్డం అడ్డం ఉన్నది కదా, ఎట్లా గుర్తుపట్టినావు అక్క? సత్యగాడంతో నాకు తెలియదు అనుకోకు. నరసింహులు కాకయ్య సిద్ధపేషం కట్టిన గడ్డం కదా అది. ఇనుప పెట్టెలకి వెళ్ళి తీసినవా ఏంది అది? కాదక్క, అది ఎప్పుడో ఎలుకలు కొట్టేసినాయి కానీ చంద్రమౌళి సౌకార్తాను అడుకొచ్చుకున్నా. చెప్పలేనంత ఓ ఏషాలు చల్లగుండా పాటలు బాగానే వాడుతున్నావు. నీ గడ్డం మంచిగానే ఉన్నది కానీ మరి కిరీటం ఏది? ఇంతకు నీదేమేషం? ఏషాలు కాదక్క, ఇంట్లో చాలా విషయాలు ఉన్నాయి, చెప్తా ఇనుకో. ఎక్కువ గడ్డము పెంచిన వారు ఎక్కువ దినాలు బతుకుతారంట. అబ్బబ్బబ్బా, నీ పాటలాపురా వారి. మన ఆఫీస్ వాళ్ళు ఇగో సావిత్రి మీ సత్తిగాడు గడ్డం పెట్టుకొని తిరుగుతున్నాడంటే నేను అస్సలు నమ్మలేను. బుగులు పడతారా తీసేయు. అక్క గడ్డం పెట్టుకొని తిరుగుతున్నాడు అంట అని చెప్పిరు కానీ ఎందుకు పెట్టుకొని తిరుగుతున్నాడో చెప్పిన రాక. ఏమీ లేకలరా ఏమో, పేపర్లు చదవరు, ఏం అర్థం కూడా చేసుకోరు ఇంత కూడా. ఓయ్ ఈ లేకర్ల మీదనే హెచ్చరికలు ఆడుతున్నావా? నువ్వు ముందుగా గడ్డం తీయు, పోరగాళ్ళు ఉట్టిగా బుగులు పడతారా? ఓకే నేను దియ్యాక, గడ్డం ఉంటేనంట ఏ బీమార్ రోగం రాదంట. నేను దియ్యనే దియ్యాక, పొద్దుడు సంది తుమ్ముతలేరు దగ్గుతలేరు, మళ్ళీ గడ్డం మూసిపోతారు లేకుంటే. అయ్యో
గడ్డం పెంచుకుంటే ఆరోగ్యంగా ఉంటారని అమెరికా పెద్దసార్లు చెప్పిండ్రు కానీ పెట్టుకుంటే కాదురా. మళ్ళీ గిఫ్ట్లు ఎట్లా పెరుగుతారు అమ్మా, అందుకే పెట్టుకున్నా. ఏ రోగాలు నొప్పులు రావంట. వద్దురా తమ్మి, నీకు దండం పెడతా. ఆ గడ్డం అంతా తీసేయి, అంత ఎట్లనే ఉన్నది నీకు తెలుసా? ఏం మంచిగా కొడతలేవు. మళ్ళీ బాబాలు సాములు గడ్డాలు మంచిగా పెంచుకున్నారు కాబట్టి వాళ్ళకి ఏ రోగాలు నొప్పులు లేకుండా మంచిగా ఉంటారు. వాళ్ళకి చలి కూడా పెట్టారు అక్క, ఇట్లా ఎట్లా ఉంటుంది మంచిగా. అయ్యో, గడ్డం పెంచుకుంటే కాదు అది, వాళ్ళు మంచి తిండే తింటారు. నువ్వు కూడా రోడ్లెంబడి సిరితిండ్లు తినుడు బంద్ పెట్టు. అన్నం తినేటప్పుడు మంచిగా చేతులు కడుక్కో, గప్పు నీకే రోగం రాదు. గడ్డం పెంచుకుంటే ఏం కాదంట, ఏం తిన్నా కూడా ఏం కాదంట. నేను ఇట్లనే ఉంచుకుంటాక ఆరోగ్యంగా ఉంటా మంచిగా. నీ సందు పనులు, ఆ పెద్ద పిట్ట కండ్లకి, ఆ గడ్డానికి అసలు మంచిగా లేదురా తమ్మి. కూరగాయలు రాత్రికి నిద్రవారు తీసేయంటే. నేను ఫర్బాసు లేక మంచిగా గడ్డం పెంచుకున్నా తాను ఓ రోజాలతో లేవు రాక నువ్వు. అబ్బో, నాకేం కళ్ళమంట కాదు. అయినా నువ్వు మంచిగా ఉండాలంటే ఆ లొడా సంగిలాగులు బంద్ పెట్టి పొడుగు పాయింట్ తొడుక్కో. నెత్తిని బోడ బోడ కటింగ్ కాకుండా మంచిగా చేయించుకో, అప్పుడు మంచిగా కనిపిస్తావు. పెళ్లి కూడా జల్దీనైతే సతి. పాయింట్ వేసుకుంటే ఫిల్లని ఇస్తారని రాసిండ్రు. ఏంటిరానా, గడ్డం పెంచుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది అంట అని రాసిండ్రు, అందుకే పెంచుకుంటున్నా నేను. అక్క నీకు సౌరం ఉన్నది, నాకు గడ్డం ఉన్నది అంతే. నీ ఏషంతో చుట్టాల ఇంటికి పోదామంటేనే బుగులైతుంది. ముందుగా నీ అవతారం మార్చు. ఊర్లు ఉండటానికి ఊళ్ళ అలవాట్లు ఉంటాయి, పట్నంలో ఉండటానికి పట్నం అలవాట్లు ఉంటాయి. నేను అందుకే ఊళ్ళకెళ్ళి వచ్చిన గారు అక్క, ఇట్లనే ఉంటా నేను. ఉండు మరి, నీ ఇష్టం, ఇక నేనేం చేస్తా. ఓకే, నేను దుమ్మలేదు. ఈ ఇంటిగా ముక్కులకు పోయింది, గులగులు అన్నది. గడ్డం పెంచుకుంటే అంటు రోగాలు రావని అన్నందుకు ఈడు గడ్డం తెచ్చి అతికించుకున్నాడు. పేపర్లు ఏది పడితే అదే చూస్తాడు, అది కావాలిచ్చుకొని చేస్తాడు. ఏం పొరడో ఏమో ఈడు. దాపెట్టుకొని పానం మంచిగా లేనప్పుడు మళ్ళీ అతక పెట్టుకుంటా. చెంబుతోని ముంచితే సముద్రంలో నీళ్లు తగ్గుతాయా? అరిచేతిని అడ్డం పెడితే సూర్యుడి కిరణాలు ఆపస్తుందా? దోషిలు పట్టి గాలిని దొరకబట్టేస్తుందా? నాకు తెలిసినంత వరకు, మీకు తెలిసినంత వరకు కూడా ఇది కుదరది. కానీ గిదేందిరో, మన ఆఫీసర్లు చేతులకు తాళ్ళు కట్టుకుంటుండ్రట, ఇష్టమైన మాటలు ఇడిచిపెడుతుండ్రట, మన కోసం చాలా కష్టపడుతుండ్రట. ఏ ముచ్చట్లు ఎట్లున్నా ముందుగాల శాల్వాలు పువ్వుల గుత్తులు తీసుకొని పోయి లీడర్లకు సర్కార్ ఆఫీసర్లకు సన్మానం చేయాలి. ఎందుకో తెలియదా? దేశంలో అవినీతి మస్తు తగ్గిందట. లీడర్లకు సూట్ కేసులు అందుడు, ఆఫీసర్లు బెంచ్ల కింద చేతులు పెట్టుడు చాలా వరకు తగ్గించిర్రట. మున్పు 1000 రూపాయల లంచం తీసుకునేటోళ్ళు ఇప్పుడు 900కే పని చేసి పెడుతుర్రట. బయట సరుకుల రేట్లు, కూరగాయల రేట్లు, బడి ఫీజులు ఎక్కువైనాయని పబ్లిక్ మీద పాయరంతో ఫిక్స్ రేట్లను తగ్గించిర్రట. ఇది మేం చెప్తున్న ముచ్చట కాదు, దునియా అవినీతి వ్యతిరేక సంఘపోళ్ళు సర్వే చేసి చెప్పిన ముచ్చట. 168 దేశాలల్లో సర్వే చేస్తే 38 మార్కులతోని మన దేశం 76వ జాగలు నిలబడ్డది. పోయినేడు కంటే 9 దేశాలను వెనుకకు నూకేసినామంటే అవినీతి తగ్గినట్టే కదా. అందుకే పండుగ చేసుకోమంటున్నాం. కానీ కుల్లా ఓ 2-3 ముచ్చట్లు మాట్లాడుకోవాలి. అభివృద్ధిలా దేశం రాకెట్ స్పీడ్తో ఉరుకుతున్నది అని మనమే చెప్తున్నాం. మరి అవినీతి కూడా అంతే ఈ స్పీడ్తోని ఎందుకు తగ్గుతలేదు సార్లు? జాగల 7వ పెద్ద దేశం, వస్తువుల ఉత్పత్తిలో 4వ దేశం, జనాభాల 2వ ర్యాంకు, పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇన్ని గొప్పలున్నాక అవినీతిలో కూడా గొప్పగానే ఉంటే ఎట్లా? డెన్మార్క్, ఫిన్లాండ్, స్వీడన్ అసోటి పితుకు దేశాలు మనకంటే నయ్యం. ఇప్పుడు 76వ జాగలున్నాం. దేశంలో పరిస్థితులు ఇట్లనే 10 లోపటికి రావాలంటే ఇంకో 60 ఏండ్లేంది 120 ఏండ్లైనా రాంగావచ్చు. విశ్వనగరం వివరించిన సీఎం సారు ఎన్నడో చేసిండట చంద్రాలు సారు. అగ్బపువ్వ తిన్న పెద్దలు తినుకుంటా చెప్పిండు సుద్దులు. మస్తు తగ్గిందట మన అవినీతి, ఎలిగిపోతున్నది దేశం ఖ్యాతి. మళ్ళా సుస్తైన మప్లర్ మనిషి పాపం అనిపించింది గీ వార్త తెలిసి. కొత్తేశం కట్టిన సత్తి. ప్రాచీన వైదిక ఋషులు ఈ గడ్డమును మధురభావంగా భావించినారు. నేను దీనిని ఆరోగ్యంగా భావిస్తున్నాను. రంగు బయట పెడుతున్న మంగ్లీ. కందిలోని రంగే కలర్ తోనే వచ్చింది, పుచ్చిన కందే తలతలగా మెరిసింది.
అబ్బో మాకు తెలుసు, టైం అయిపోయినాయి, మా దగ్గర వార్తలు కూడా అయిపోయినాయి, మాకు తెలుసు. వాళ్ళు పొమ్మంటున్నారు. పోదామా మరి? నమస్తే.